మేడ్చల్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ పోచారం 8వ వార్డ్ ప్రతాప్ సింగారంలో ఈరోజు క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన వివాహకులు రామ్ లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ శరత్ రెడ్డి, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతాప్ సింగారంలో మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు వారు క్రికెట్ కోసము ఈ ల్యాండ్ ఇవ్వడము, మా స్పాట్లైట్ అకాడమీ అంబేద్కర్ కాలేజ్లో వారు ఒక కోచింగ్ సెంటర్ స్థాపించి క్రికెట్ నేర్పిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఒక మంచి కోచింగ్ సెంటర్ స్థాపించాలని చెప్పి నాగరాజ్ గారు, లక్ష్మణ్ గారు వాళ్ళందరూ కూడా కలిసి చక్కటి గ్రౌండ్ ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. నేను ఇంత దూరం ఉంది, ఇక్కడ క్రికెటర్స్ వచ్చి మంచిగా ఆడాలి, వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఈ క్రికెట్ గ్రౌండ్ ఏదైతే ప్రిపేర్ అయిందో, ఎందుకంటే టర్ఫ్ వికెట్స్ ఉన్నాయి. దీంట్లో టర్ఫ్ వికెట్స్లో మంచిగా ఆడినప్పుడే వీరికి పైన ఇంటర్ స్టేట్ ఆడడము, అలా నేషనల్ లెవెల్లో పోవడము, ఇవన్నీ కావాలంటే టర్ఫ్ వికెట్స్ అవసరం. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ ఉండే, అసోసియేషన్ తరఫున సిటీ మొత్తం సరౌండింగ్ ఏరియాస్లో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలి, అక్కడ టఫ్ వికెట్స్ ఉంటే అందరు కూడా వచ్చి ఆడి వారు మళ్ళీ ఫ్యూచర్ మంచి క్రికెటర్స్ కావాలని చెప్పి ఆ ఆశ ఉండే. కానీ ఈరోజు చాలామంది ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వచ్చి ఈ ఆలోచనను వారు సాటిస్ఫై చేస్తున్నారనమాట. చాలా చోట్ల కూడా నేను చూసినాను ఈ ప్రైవేట్ క్రికెట్ గ్రౌండ్స్ వస్తున్నాయి, అందరు కూడా దాన్ని సరిగా ఉపయోగించుకుంటున్నారు. సో క్రికెటర్స్కి ఏదైతే ఇంతకుముందు ఆపర్చునిటీస్ తక్కువ ఉండేనో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. క్రికెటింగ్ కోచెస్ వారి మంచి కోచింగ్ తీసుకుంటే మంచిగా ఎదిగే అవకాశాలు చాలా బాగున్నాయి. సో ప్రత్యేకంగా ఇక్కడ ఇంత దూరం అయినప్పటికీ కూడా ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ప్రిపేర్ చేసి మన అక్కడ పెవిలియన్ కూడా 2 టీమ్స్కి రూమ్స్, అక్కడ కామెంటేటర్స్కి, వీడియోగ్రాఫర్స్కి వాళ్ళకు ఒక రూము, అంటే ఓ మంచి ఫెసిలిటీ ఏదైతే స్టేడియం గురించి అవసరమో అన్నీ కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ ఈ ప్రాంతం క్రికెటర్స్ అందరూ కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు రామలక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, రెడ్డి చంద్రారెడ్డి గారికి, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ గారికి, నరసింహారెడ్డి గారికి, జోసఫ్ గారికి, హనుమంతరెడ్డి గారికి, పెద్దమ్మ గారికి, ఇక్కడికి వచ్చిన గౌరవనీయులందరికీ ప్రత్యేకంగా క్రీడాకారులకు ఆశీస్సులు తెలియజేస్తున్న మీరు పెద్దలందరికీ అభినందనలు. చాలా సంతోషం. గ్రామీణ వాతావరణంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇది మా సొంత ల్యాండ్ వాళ్ళు తీసుకొని ఈ 6 నెలల నుంచి డెవలప్ చేస్తూ ఈనాడు ప్రారంభించుకోవడానికి పునాదిరాలు వేసుకొని ముందుకు పోతా ఉన్నారు. వారికి కోరేది ఒకటే, మీరు ఎంత తర్ఫీదు ఇస్తే అంత తర్ఫీదు అయ్యి ఈ రాష్ట్రానికి, దేశానికి నాణ్యమైనటువంటి అనుమత్యాలను తయారు చేసే బాధ్యత మీరు తీసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా తిలకరత్న ఈ మధ్యనే నేషనల్ ఆడుతున్నారు, అదేవిధంగా మన సాహెబ్ పేరుకున్నది ఈ మధ్యనే వాళ్ళు కూడా ఆడుతున్నారు. అభివృద్ధిని ఇక్కడి నుంచే వచ్చినటువంటి వారు నేను మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి మనం చదువుతో పాటు ఆటలలో ప్రధానమైనటువంటి క్రికెట్ క్రేజీ భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలోనే క్రికెట్ క్రేజ్ అంతా ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా వచ్చినటువంటి విద్యార్థులు కానీ వాళ్ళు చదువుకుంటూ మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చు, తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఎంత దూరమైనా మా పిల్లల్ని క్రికెట్ నేర్పించాలని ఆటోలలో కార్లలో తీసుకొచ్చి రోజు దింపిపోతూ ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. తన పిల్లలను చదివించాలి, ఆటలలో పోటీ తత్వం తీసుకురావాలనే ఆలోచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి తల్లిదండ్రులకు కూడా అభినందన తెలియజేస్తూ
భవిష్యత్తు ఈ క్రికెట్ గ్రౌండ్ అన్ని విధాల నేషనల్ ఇంటర్నేషనల్ ఆడేదానికి కూడా అవసరం మేరకు దీన్ని తయారు చేస్తారని నమ్మకం విశ్వాసం ఉంది. ఈ గ్రామానికి కూడా మంచి పేరు రావాలి, ఈ ప్రాంతానికి కూడా మంచి పేరు రావాలని దానికి మా అసోసియేషన్ మరి వారి నాయన గారి పేరు మీద, వెంకటస్వామి గారి పేరు మీద మరి క్రికెట్ గ్రౌండ్ విశాఖపట్నం నుంచి మరి ఫండ్స్ మొబైలైజ్ చేసుకొని వారి స్కిల్ ప్లాంట్ నుంచి మరి చేసి రాజీవ్ గాంధీ పేరు మీదనే ప్రభుత్వానికి రిలేట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో వారి క్రికెట్ అభిమాని ఆ అభిమానం ప్రకారమే ఈనాడు మన దగ్గరికి రావడం జరిగింది. మా గ్రామానికి వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు మంత్రి గారికి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా పిల్లలంతా కూడా బాగా తప్పట్లు కొడుతున్నారు. మీరు కూడా ఆ విధంగా క్రికెట్ ఆడి మరి మంత్రి లేక మనం కూడా కావాలని కోరుకోవాలని కోరుకుంటూ అందరిగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ అండి. చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్పతి సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎక్స్ఏ అధ్యక్షులు అమర్నాథ్ గారికి, బసవరాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక మీద పేరెంట్స్, పిల్లల పేరెంట్స్కి, అదేవిధంగా గ్రామస్తులకు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి చేసిన అక్కడందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతిభాంతులు నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే నాగరాజు గారు వారి బృందం ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో కూడా క్రికెట్ ఆడేవాళ్ళు తగ్గుతారు. దానికోసమే ఈ గ్రౌండ్ని చూసైనా ఇక్కడికి వచ్చి మెలకువలు నేర్చుకునే వాళ్ళకు ప్రోత్సాహిస్తున్నట్టు అవుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువ ఆట చూసేది ఈ క్రికెట్ని. చాలామంది కూడా క్రికెట్ అంటే ఆనందంగా ఆడతారు కాబట్టి వాళ్ళకు కూడా రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న ముందున్న పిల్లలు రానున్న రోజుల్లో కూడా వివిధ స్టేట్ లెవెల్ కానీ ఇండియా లెవెల్ కానీ రాణించాలని కోరుతూ వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ సార్ గారు తన మాటల్లో చెప్పడం జరిగింది. సార్ he's a good cricketer, so I request sir to hold the bat and play few balls. Okay, balloons ఆకాశంలోకి ఎగరనున్నాయి. saffron, white and green. The countdown begins. 3, 2, 1. Let's go! మెమరబుల్ ఫోటోగ్రాఫ్. ఒక ఫోటోగ్రాఫ్ 1000 పదాల కన్నా ఎక్కువ చెప్తుంది. 1 photograph will speak more than 1000 words. మెమరబుల్ ఫోటోగ్రాఫ్ కొంచెం వెనక జరగండి. ఇక్కడ స్పాట్ లైట్ క్రికెట్ మైదానం లోకార్పణం జరుగుతుంది. ఇనాగ్రల్ సెరమనీకి విచ్చేసిన మన ముఖ్య అతిథి గౌరవనీయులైన గడ్డం వివేక్ గారు, and all the press. చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ సెరమనీ ఉంటుంది. మినిస్టర్ ఫర్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ లో జరుగుతున్న అతి పెద్ద క్రికెట్ పండుగ మన ముఖ్య అతిథులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు రిబ్బన్ కటింగ్ సెరమనీ లోకార్పణం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ ఫర్ ద అప్కమింగ్ ప్లేయర్స్, అప్కమింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్. గట్టి చప్పట్లండి, గట్టి చప్పట్లండి.
ఇక్కడ నుంచి తిలక్ రామయ్య and many cricketers to be formed from this ground. Lovely piece of ground. Lush. This is what really they need. ముఖ్య అతిథులు చేతుల మీదుగా